నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 7 పత్తులను చూశాము. ఇప్పుడు 8వ పత్తులో నమ్మాళ్వారు మనకు కైవల్యము, ముక్తి, మోక్షము అంటే ఏమిటో వివరిస్తూ అది తలుచుకోగానే జరిగే పని కాదు అని చాలా సులభమైన మాటలతో అందరికీ అర్థమయ్యేటట్లు వివరించారు. 2 రోజుల నుంచి తిరువాయిమొళి 8వ పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి 8వ పత్తులోని 5, 6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 8వ పత్తులోని 5వ భాగము, మొదటి పాశ్రము. మాయా కూత వామన వినయేన్ కన్నా కణ్కైకాలు తోయ శయ్యామలర్ కళాశోతి శంవాయ్ ముగిలత షాయల్ శ్యామం తిరుమేని தன் பாஷாடையா தாமரை நீலு வாஷத்தடம்போல் ஒருவானே ஒரு நாள் காணா వారాయే. ఆశ్చర్యకరమై ఉన్న పరమ పావనుడా, ఓ వామనుడా, పాపాత్ముడిని అయి ఉన్న నన్ను రక్షించి సేవించే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి, నిండు నీటి చెరువులో ఉండే స్వచ్ఛమైన తామర పువ్వుల వలె ఉండే నీ దివ్య రూపముతో ఒక్కసారి కనిపించవయ్యా. 2వ పాశ్రం. కాణవారా ఎండ్రెండ్రు కన్నం వాయం దువరందు అడియేను నానే నన్నాటు అలమరందాలి రంగి ஒரு நாள் நீ அந்தோ காணவாரை கருணாயிரு தக்கும் கருமா மாணிக்கம் நாள் நல்மலை போలు சுடர் శోతి ముడిషేరు షెన్ని అమ్మానే. రమ్మని పిలిచి పిలిచి నా నోరు ఎండిపోయి నా కన్నులు పరితపించిపోతుండగా సిగ్గుపడకుండా నిన్ను నేను అడుగుతున్నాను స్వామి. సూర్యుడి వలె ఉదయించే నల్లని గొప్ప మణిమాణిక్యమా, పెద్ద కొండ వలె వెలిగే దివ్యకాంతి కిరీటపు నా స్వామి, నాపై దయచూపి ఒక్కసారి కనిపించవయ్యా. 3వ పాశ్రం. ముడిషేరు షెన్ని అమ్మ నిన్మొయి భూతామం తందుళాయ్ கடிஷேரு கண்ணி பெருமானே என்றென்று ஏங்கு அழுதக்கால் படிஷேரு மகர குலை களும்பவளவாயும் நாள் தோளும் தொடிஷேரிடையும் அமைந்த தூவோர் தூநீர் முகில் போல் தோன்றாயே. నిండైన కిరీటము ఉన్న నా స్వామి, అందమైన చల్లని గుబురు తులసిని మాలగా కలిగిన సర్వేశ్వర అని అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్న నాకు దివ్యకాంతులతో మెరిసే మకర కుండలములతోనూ మద్దెల వంటి నడుముతోనూ పగడపు ఆదరము 4 చేతులతోనూ చల్లని నిండు నీటి మేఘము వలె వచ్చి ఒక్కసారి కనిపించవయ్యా. 4వ పాశ్రం. తూనీర్ ముగిలి బోల్తోన్ రోష్నిన్ சுடர் கொள்ளு வடிவும் கனிவாயும் தேநீர் கமல கங்களும் வந்து என் சிந்தை நிறந்தவா மாநீர் வெள்ளிமலை தன்மேல் வன்கார் நீலமுகில் போலா தூநீர் கடலுள் துயில்வானே ఎందాయి சொல்ல మాటేనే. కొండ మీద నిండి ఉన్న చల్లని నిండు నీటి మేఘము వలె వస్తావు అని ఎదురు చూస్తున్న నా మనసులో దివ్యకాంతులతో వెలిగే తేట నీటి పద్మముల వంటి నీ దివ్య శరీరము నా కన్నులలోకి వచ్చి నిండిపోయినది స్వామి. మహాసముద్ర జలమున నిద్రిస్తున్న నా స్వామి, చెప్పలేకున్నానయ్యా, రావయ్యా. 5వ పాశ్రం. சொல்ல மாட்டேன் அடியேன் உந்துளங்கோ சோதி திருபாதம் எல்லையில் சீரில ஞாயிறு 2 போல் என் உள்ளவா அல்லல் என்றும் இருள் சேருதற்கு உபாயம் என்னே ஆளி சூழ் மலை ஞாலம் முழுதுண்டாమా నీరు కొండల్ వన్ననే. కడలి చుట్టిన ఈ విశాల భూమిని మింగిన నిండు నీటి మేఘవర్ణుడా, వెలుగుతున్న నీ దివ్య పాదపద్మములు సూర్యుడి వలె వెలుగుతూ వచ్చి హద్దులే లేనట్లు నా హృదయంలో నిలిచిపోయి ఉన్నాయి స్వామి. 6వ పాశ్రం. కొండల్ వన్నా కొడగోతావిన ఏన్ కన్నా కన్నా ఎన్ అండావానా ఎండు ఎన్నై అళగు బిట్టు అలైతా కాలు విండన్ మేల్తాను మేళుతాను
விரிநீர் கடல்தான் மத்தொழ்தான் தொண்டனேன் ஒன்றலோன் காணா ஒரு நாள் வந்து தோன்றாயே. స్వామి, నిండు నీటి జలములతో నిండిన విశాలమైన కడలిలో ఆ వైకుంఠములో ఉన్న నీ దివ్యపాద పద్మములను తప్పకుండా చూడాలి అని అనుకునే ఈ భూమిపై ఉన్న నేను, ఓ మేఘవర్ణుడా, ఓ కుంభనర్తకుడా, ఓ కృష్ణ, ఓ అండాధిపతి, ఓ కన్నయ్య, పాపాత్ముడిని అయిన నన్ను ఏలుకోవయ్యా అని మొరపెట్టి పనివాలా పిలుస్తున్న నాకు ఒక్కసారి కనిపించవయ్యా. 7వ పాశ్రం. వందు తోన్రాయాన్రేలు ఒన్వయ్యం దాయా మలరడిగీలు ముంది వందు మా యా ముర్పమొక பேக்கூவி பணிக்கல்லாய் செந்தன் கமலகன் கைஷகால் சிவந்தவாய் ஓர் கருணாயிரு అందమెల్లా కదిర్వరపి అలరందా తొక్కుం అమ్మానే. ఎర్రని కాళ్ళు, చేతులు, చల్లని తామర కన్నులు, పెదవులతో అంతులేని వెలుగురేఖలతో ఉదయించే సూర్యుడి వలె ఉన్న నల్లని స్వామి, ఒక్కసారి కనిపించి భూమిని కొలిచిన నీ దివ్యపాద పద్మములకు సేవ చెయ్యమని పిలవవయ్యా. 8వ పాశ్రం. ஒக்குமம்மானுருவாமென்று உள்ளம் குளந்து நாள் நாளும் தொக்கமே கப்பல் குளாங்கள் காணும் தோறும் துளைவன்னான் தக்காய் வரதமக்கான்று இறைம்பத்தின் மறுத்தாள் ஷாயா உக்கநல் தேர் தனிப்பாக వారాయిదువో పొరుత్యమే. గుంపులు గుంపులుగా తిరుగుతున్న మేఘములను చూసినప్పుడల్లా నా మనస్సు అదిగో నా స్వామి సుందర రూపము అని కరిగిపోతున్నది. ఆనాడు 5 పాండవుల గురించి 100 కౌరవులను నాశనం చేయడానికి గొప్ప రథసారథివై ఉన్న స్వామి రాకున్నావేమయ్యా, ఇది నీకు న్యాయమేనా? 9వ పాశ్రం. இதுவோ பொருத்தம் மின் ஆளிபடையா ஏறும் இரு சிறைப்புள் அதுவே கொடிய உயர்தானே என்றென்று ஏங்கி அழுதகாள் எதுவே யாக்கா கருதுங்கள் இம்மாஞாலம்பொறை தீர்வான் மதுவார் சோலை உதரபித் மதரை பிறந்த మాయానే. ఈ గొప్ప భూమి భారమును తీర్చడానికి తేనెలేరు తేటలున్న ఉత్తర మధురన పుట్టిన ఓ మాయాలోలుడా, మెరిసే చక్రాయుధుడా, 2 రెక్కల పక్షిని వాహనముగా చేసుకున్నవాడా అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్న నన్ను చూసి దీనిని భక్తి అంటారా అని అనుకోకు. 10వ పాశ్రం. నిరంద మాయా భారతం పొరద మాయా இன்னே சிறந்தகாலதி நீர்வான் மண் பிறவும் ஆய பெருமானே கரந்தவாள் உள்நெய்யே போல் இவத்தொள் எங்கும் கண்டுகொள் இறந்தா நின்றா பெருమాయా ఉన్నై ఎంగే కాంగేనే. పితికిన పాలలోని నెయ్యి వలె నిండి ఉన్న నిన్ను చూడాలంటే కష్టమై ఉన్న మాయాలోలుడా, మాయతో పుట్టి ఈ భూమి ఆకాశము ఏకమయ్యేటట్లు మహాభారత యుద్ధము చేయించిన నిన్ను ఎక్కడ చూడగలనయ్యా? 11వ పాశ్రం. எங்கே காங்கேன் ஈந்துடாய் அம்மாந்தன்னையான் என்றென்று ஆங்கே தாளந்தா சொல்லுகளால் அந்தன் குறுகுரு ஷடகோபன் செங்கேல் சொன்னாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் எங்கே காணவிரை ఇప్పిరప్పే మకిల్వరు ఎల్లియుంగాలయ్యే. ఎక్కడ చూడగలను మృదువైన తులసిమాల కలిగిన నా స్వామిని అని అంటూ ఆసక్తికరమైన మాటలతో చల్లని అందమైన కురుకాపురిలోని శటకోపులు అనే నమ్మాళ్ళవారు త్రికరణ శుద్ధిగా చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఇక్కడ ఈ జన్మలోనే రాత్రింబగళ్ళు ఆ స్వామిని చూస్తున్నంత ఆనందమును అనుభవించగలరు. తిరువాయ్మొళి 8వ పత్తులోని 6వ భాగము. 1వ పాశ్రము. எல்லியும் காலையும் தன்னை நினைந்தெலா நல்ல அருள்கள் நமக்கே தந்தருள் செய்யவான் அள்ளியம் தந்துளாய் முடி அப்பனூர் செல்வர்கள் வாழும் తిరుగడిత్తానమే. రాత్రనక పగలనక తనను నిత్యము ధ్యానించే వారిని అనుగ్రహించాలి అని చల్లని తులసి పూల కిరీటపు స్వామి వచ్చి చేరిన చోటు సంపన్నులు సుఖపడే తిరుగడిత్తానమే. 2వ పాశ్రం.
திருக்கடித்தானமும் என்னுடை சிந்தையும் ஒருகடத்து உள்ளே இறை உரையும் பிரான் கண்டீர் செருகடத்து அன்றுதி கைத்தா వరగరై ఉరుగడా వాలి పొలిందా ఒరువనే. తిరుక్కడితానములోనూ నా మనసులోనూ ఒకటేసారి వచ్చి నివసించిన స్వామి, యుద్ధము చేసే రాక్షసుల గర్వమును ఒరుసుకునే బాణములతో చెడగొట్టిన గొప్ప వీరుడు. మూడవ పాసురం. ఒరువరిరువరు ఓరు మూవరెను రెనరిన్రు ఉరువు కరందు ఉళ్ళం దోరం దిత్తిపాను తిరవమరామార్వన్ తిరుగడితానత్తై మరువి ఉరైకిన్రా మాయపిరానే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సాటిలేని ముగ్గురు త్రిమూర్తులై తలచినప్పుడల్లా తీయగా వచ్చి చేరే మాయాలోలుడు ఆ లక్ష్మీ వక్షస్థలుడు తిరుకడితానమును బాగా ఇష్టపడి అక్కడే నిలిచిపోయాడు. నాలుగవ పాసురం. మాయపిరానేన వల్వినై మాయందరా వేషత్తినాల్ వెన్నెంకం నిన్నాడు కొడిని కొండాను దేశ సమరరు తిరుకడితానత్తే వాషపులిల్ మన్ను కోయిల్ కొండానే. మాయాలోలుడు అయిన నా స్వామి నా చెడు కర్మలను నాశనము చేసి నాతో స్నేహము చేసి నా మనసును తన వశము చేసుకున్న దివ్యకాంతుల దేవాది దేవుడు పరిమళించే తోటలు నిండిన తిరుకడితానమును నిత్య నివాసముగా చేసుకొనెను. ఐదవ పాసురం. కోయిల్ కొండాన్ తన తిరుకడితానత్తై కోయిల్ కొండాన్ అతనోడు మెన్నెంజకం కోయిల్ దొడు దైవమెల్లాం దొడు వైకుందం కోయిల్ కొండా కొడగు తమ్మానే. విమానములలో తిరిగే దేవతలు సేవించే వైకుంఠము వలె ఇక్కడి ఈ తిరుకడితానమును నా మనస్సును ఆ కుంభనర్తకుడు తన నివాసముగా చేసుకునెను. ఆరవ పాసురం. கூத்தம்மான் கொடியே நீடர் முத்தவும் மாயத்தாம்மான் மதுசூதாம்மான் உரை பூத்தா ஒளில் தன்கு తిరుగడితానత్తై ఏతనిల్లా గురిగొన్మిన్ను ఇడరే. పాపాత్ముడిని అయిన నా దుఃఖమును నాశనము చేసిన కుంభనర్తక స్వామి ఆ మధుసూదనుడు నివసించే చల్లని తోటల తిరుకడితానమును కీర్తించిన వారికి దుఃఖములు ఉండవు. ఏడవ పాసురం. కొన్మి నీడరిగెడు ఉళ్ళత్తు గోవిందన్ மண்வீண் உளதும்மளந்தாவொன் தாமரை மன்னவர் தாம் தொழவானவர் தாமந்து నన్ను తిరుగడితానకరే. ఈ భూలోకమును ఆకాశములోని దేవలోకములను కొలిచిన దివ్యపాదముల స్వామి తిరుక్కడితానములో కొలువై ఉన్న గోవిందుడిని మీ హృదయములోన ఉంచుకొని అన్ని దుఃఖములను పోగొట్టుకోండి. ఎనిమిదవ పాసురం. தான நகர்கள் தலைகிறந்தோ எங்கெங்கு வானிலன்னில்லகம் கடலு முத்து மெய்மாயற்கே ஆனவிடுத்தம் என் நெஞ்சம் తిరుగడితానా నగరం ధనపాతాయపతియే. ఈ భూలోకములో తిరుకడితానమును దివ్యక్షేత్రములో ఉన్న స్వామి ఆశ్చర్యకరముగా నా మనస్సును గొప్ప వైకుంఠములోని క్షీరసాగరముగా చేసుకున్నాడు. తొమ్మిదవ పాసురం. தாய பதிகள் தலைச்சிரம் தெங்கெங்கும் மாய தினால்வன்னி வீத்திருந்தான் உரை தேசத்து அமரர் తిరుగడితానత్తుள் ఆయర్కు అధిపతి అర్పుతందానే. అద్వితీయమైన దివ్యకాంతుల దేవాది దేవుడు కళ్యాణ గుణ సంపన్నుడు అయిన గోవిందుడు చాలా ఆశ్చర్యముగా తనకు నచ్చిన అన్ని చోట్ల కొలువై ఉన్న స్వామి తిరుక్కడితానమున నిత్య నివాసం ఏర్పరచుకునెను. 10వ పాసురం. అర్పుతన్నారాయణ அறிவாமனன் நிற்பதோமே வீர்பத்தோ என்னெஞ்சகம் நற்புகழ் வேதியர்னால் மறை நிந்து அதிர் కర్పక జోలై తిరుగడితానమే. నా హృదయంలో నిండి ఉన్న స్వామి అద్వితీయమైన వామనుడు పాపహర శ్రీమన్నారాయణుడు అని అంటూ పొగడే 4 వేదములు నిలిచి ప్రతిధ్వనిస్తుండే కల్పవృక్షపు తోటల తిరుక్కడితానములో నిలిచి ఉన్నాడు. 11వ పాసురం. షోళై తిరుక్కడితానత్తూరై తిరుమాలై మతిల్షు కురుగూర్ జడగోపన్ షొల్వాలుడాము తన్నాయిరత్తు ఇప్పత్తు మేలై వైకిందత్తు ఇరుత్తుం వియందే. వనములు నిండిన తిరుక్కడితానమున నివసించే శ్రీయపతి గురించి ప్రహారీలు చుట్టిన కురుకాపురిలోని షటగోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన పాల వంటి తీయని అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు
తమ జీవిత తదనంతరమున గొప్ప వైకుంఠమున తృప్తిగా ఉండగలరు.